సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరుషము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. ఏమంటే యెహోవా నిన్ను గూర్చి వినిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా అనగా ఉన్నవాడు అనువాడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆకాశము ఆయనకు పడ్డదట. ఏమండి నివాసం ఉన్నందుకు భూమి ఆయన పాదం ఇవ్వడానికి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఇటువంటి ఆయన రౌద్రం గల దేవుడే ఉన్నాడు. పాత్రబంధ కాలంలో చూస్తే హబక్కూకు ప్రవక్త పలుకుతూ ఉన్నాడు దర్శనం ద్వారా, దేవుని దర్శనం ద్వారా. నీ వార్త వినగా నేను ఏం చేస్తూ ఉన్నాను? నీ వార్త వినగా నేను భయపడుతూ ఉన్నాను. ఎందుకంటే రోషం గల దేవుడు మీరు. నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే నా వైపు మీరు తేరు చూస్తే అక్కడికక్కడే నేను మాసి మండిపోతాను, మాడిపోతాను. ఎందుకంటే రోషం గల దేవుడు మీరు. కాబట్టి ఈ వార్త నేను వినగా నాకు భయం పుట్టుచున్నది. ఈ కార్యములు చూడగా అవి భయంకరమైన కార్యములుగా కనబడుతూ ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలను సముద్రంలో నడిపించిన గొప్ప దేవుడు మీరు. ఇలాంటి కార్యములు చూస్తుండగా భయం వేస్తున్నది. కాబట్టి ఈ సంవత్సరములు మరి నా మీద జరిగించును, నూతన పరుషము. పౌరసము గల ప్రభుతో పార్వతములకు నాగలవనికై పౌరసము గల ప్రభుతో తనలాటనుడి వాసిన అగ్ని దహించేసెను వైరములెల్ల యెహోవా నా బలమా. ప్రభుకి కోపం వస్తే దహించి వేస్తుందంట. ఆయన నోటి నుంచి వచ్చిన మాట. ఏనాడు మీరు పిల్లలు చూసి నవ్వడం కాదు, అయిపోయింది. అమ్మా పౌరుషుడు కదా ప్రభు కోపిస్తే దహించి వేసిన వైరులెల్లా అనగా విరోధులెల్లా ఆయన మాట దహించి వేస్తుంది. కాబట్టి ఆ విరోధమైన స్వభావం నాలో ఏమైనా ఉన్నదేమో అని నీ వార్త వినగా నేను భయపెడుతున్నాను. ఎవరు భయపెడుతున్నారు? ఎవరు భయపెడుతున్నారు? మీరు ఇంట్లేదు, తల్లిదండ్రులు ఉంటున్నారు. ఇంకోసారి పెళ్ళి ఇంటి ఆ అమ్మాయి చూస్తున్నారు, ఇంకోసారి ఆ అమ్మాయి చూస్తున్నారు. ఎవరు భయపడుతూ ఉన్నారు? ఇప్పుడు పౌరుషము గల ప్రభు కోపింపగా యెహోవా నీ వార్త వినగా నేను భయపడుతూ ఉన్నాను అని ఎవరంటున్నారు? ఎవరు చదువుకున్నాం మనం? మీరు ఇంతే కదా. అంటే ఈ ఆయనంతా కూడా మీరు పిల్లలకి వస్తూ ఉంటారు. వినరు అందుకే అంటూ ఉంటాడు దేవుని వాక్యము అబ్రహాము సంతానము అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యము వినని నిష్కరులారా అని చెప్తున్నాడు. దేవుని వాక్యము వినరు. అందుకే ఎన్ని సంవత్సరాలు వచ్చినా అది నూతనమైన సంవత్సరం కానీ కాదు. దేవుని వాక్యం వినాలి. ఇక్కడ ఒక ప్రవక్త భయపడుతూ ఉన్నాడు. యెహోవా నీ మాట వినగా నాకు భయం కలుగుతున్నది. నాయన మీరు పేరు చూస్తే నా జీవితం అయిపోతుంది అని భయపడుతూ ఉన్నాడు. అందుకని సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరుచు నా కార్యములు, నేను చేస్తున్న పనులు నూతన పరుచుదండి. అది తప్పులైనా సరే పాతమైనా సరే వాటిని
వాటిని నూతన పరుచు. ఎందుకంటే నూతనమైన సంవత్సరం నాకు ఇచ్చారు ఆయన. మీరు నూతనమైన సంవత్సరం మీరు నాకు ఇచ్చారు కాబట్టి నన్ను నూతన పరుచు దేవా. నాలో లోటుబాట్లు ఉంటే సరిచేయాలి. నన్ను నూతన పరుచు. లోటుబాట్లు తీసి నన్ను నూతన పరుచు. నూతన పరుచు అంటే ఏంటి? అమ్మా నూతన పరుచు అంటే ఏంటి? చదువుకున్న పిల్లలు చెప్పండి. కొత్తగా చేయి. నన్ను కొత్తగా చేయి. పాత సంవత్సరం నుంచి దాటించావు కదా. ఓ దయాకి ఎప్పుడు చెప్పావు కదా నువ్వు. ఒక సంవత్సరం నుంచి బతికేస్తాను ఏమొచ్చిన జరగాలి. కాబట్టి నా క్రియలను నూతన పరుచు. అది చక్కటి కీర్తన కొట్టేస్తారు. నూతన పరసము దేవా కార్యములు నాయనల. నూతన పరసము దేవా కార్యములు నాయనల. సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరసము కార్యములు. సంవత్సరాలు జరుగుతుండగా నూతన పరసముని కార్యములు ఆదరించిపోతున్నవి. సమస్తం నూతన మరుచున్నవి. ఆదరించిపోతున్నవి. సమస్తం నూతన మరుచున్నవి. నీలో చలించు నీకై వేచి చూస్తూ. నూతన పరసము దేవా కార్యములు నాయనల. ఒక భక్తుడు భయపడుతూ ఉన్నాడు దేవుడికి. మరి విశ్వాసమైన మనము కూడా దేవుడికి భయపడాలి. నూతన సంవత్సరంలో అడుగుతున్న మనము దేవుని వేడుకుంటూ ఉన్నారు. దేవా నాకు నూతనమైన జీవితం ప్రసాదించండి. నాలో లోటుపాటుంటే సరిచేయండి. దేవుని ప్రార్థిస్తూ ఉంటారు నూతన సంవత్సరంలో. అలాగే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువు. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. చాలండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన. ఆయన అంటూ ఉన్నాడు, నేను ఏం చేస్తాను? సమస్తాన్ని చదువుకున్నప్పుడు ఏం చేస్తాను? నేను సమస్తాన్ని నూతనమైన వాటిగా చేయగల శక్తివంతుడు నేను. సింహాసనం ఆసీనుడై ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన నూతనమైన చేస్తేనే ఆ నూతనమైన ఆ పరమ కణానికి మనము లేక ఎరుసలేము మనము నూతనమైన మనం వెళ్ళగలము. నా జీవితాలు యేసుక్రీస్తు ప్రభు వారు కొత్తగా చేయాలి. ఇప్పుడు పాత జీవితాలతో మన జీవితంలో యేసు ప్రభు ఏం చేయాలి? వాటిని కొత్తగా చేయాలి. అనగా నూతన పరచాలి. నేను నూతన పరుస్తానని చెప్తున్నాడు. చదువు మరలా అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పాను. చూసారా? ఈ మాటలు నమ్మకమైన మాటలు. నూతన పరుస్తాడంటే ఆయన ఎప్పుడున్నట సింహాసనం మీద. నూతన సంవత్సరంలో మరి మనము చాలా మార్పు జరుగుతుంటామని నూతనమైన వస్త్రాలు వేసుకుంటూ వస్తాం. ఇది దేవుడు కొనవలసిన పద్ధతి, చాలా మంచి పద్ధతి. ఎందుకంటే మనము ఏదైనా వస్తువు అనుకుంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వేసుకుని
రావడం. ఓ చూడైనా, ఓ భర్త అయినా, బంగారమైనా, ఏదైనా సరే, ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనకే చూపెట్టాలి. దేవా ఇచ్చినందుకు నీకు స్తోత్రం స్థుతులు. ఏది మంచి బట్టలు వేసుకుంటూ ఉన్నామంటే కేవలం ఆయన కృప. కాబట్టి దేవుని బిడ్డలకు ఏది ఇచ్చినా సరే ఆలయంలోకి వేసి రావడం చాలా మంచిది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? క్రిస్మస్ కి బట్టలు తెచ్చుకుని ఏంటి మీరేంటి చెప్పండి, మీ ఇద్దరు ఏమండి? చాలా మంది బట్టలు తెచ్చుకుని క్రిస్మస్ చేసుకోకుండా ఏమండి మరి ఎందుకు పిల్లలు ఉంటారు? ఒకవేళ భోజనం పెడితే సాంబార్ వెళ్ళకపోతాయి. సినిమా తీసుకెళ్ళినప్పుడు ఏ బొమ్మ పట్టుకో వేసుకోవాలి రాసేసుకుంటారు. దేవుడు కూడా రాసుకోకూడదు. మన పండుగ ఏది? జనవరి తప్పితే క్రిస్మస్. జనవరి నూతన సంవత్సరం ఇచ్చాడు కాబట్టి అది పండుగ. మనం క్రిస్మస్ యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం పుట్టాడు కాబట్టి అది పండుగే. ఇప్పుడే మనకు పండుగ కాదు. మనం అంతా అన్ని చేస్తారు. అది ఆలోచన మనం అంటే మనము చేయకూడదు కదా. కాబట్టి నూతనమైన ఆత్మ నూతనంగా మార్చే దేవుడు ప్రజల యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను. నూతనమైన మనలో ఏముండదంటే బట్టల మార్పు కనబడుతూ ఉంటది. ఇక మాట, మన దినచర్య అన్ని కూడా పాతయే. ఏమండి? నూతన సంవత్సరం చెప్పుకుంటూ ఉన్నాం. ఏం కనపడుతుంది మన ఒంటి మీద? ఆ కొంతమంది ఒంటి మీద నూతన వస్త్రాలు కనబడుతున్నాయి, ఇంకేం కనబడదు. అది కూడా ఇష్టపడుతుంది మంది. ఏం కనబడుతుంది? ఇంకా నూతన సంవత్సరం 24 గంటలే, ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు. నూతన సంవత్సరం అంటే అన్ని పాతయే ఉంటాయి. కానీ కొత్త జనాన్ని కోరుకోవాలంటే దేవుడిని అడగాలి మనం. దేవా, ఈ నూతన సంవత్సరం నాకు ఇచ్చిన తండ్రి నూతనమైన జీవితాన్ని ప్రసాదించు. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, నేను నూతన పరిష్కారం నూతనమైనగా చేస్తానంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభువారు ధరించిన మనము నూతనమైన వాటి కోసం వెతుక్కోవాలి. చాలా మంది నూతనమైన సంవత్సరంలో బాప్తిసాలు పొందుతారు. ఒక ఏమైనా లోటుపాటు నుండి ఏం చేస్తారంటే ఒప్పేసుకుంటారు. బాప్తిసం ముందు దేవుడు పొందుతారు. అన్ని విడిచిపెట్టేస్తామని ఒక నెల నుండి మళ్ళీ పాత జీవితంలో అడుగు పెడతాం. ఎందుకంటే పాత మళ్ళీ రమ్మంటూ ఉంటాయి, ఒత్తిడి చేస్తూ ఉంటాయి, లాగుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. చెడు జీవితానికి అలవాటైపోయిన ఒక వ్యక్తి మంచి జీవితాన్ని జీవితాన్ని కొనసాగించాలంటే వాళ్ళ స్నేహితులు వచ్చి అక్కడ రాకెళ్ళిపోతారు. రానంటే కొడతారు, పెడతారు. అందుకే లేదంటే చంపేస్తారు. ఎందుకంటే చెడు జీవితాన్ని విడిచిపెట్టి మంచి జీవితానికి వెళ్తావా అంటే మేమందరం కూడా చెప్పవాళ్ళమా, మంచి వాళ్ళు కోపం పెంచుకుని అవి ఏం చేస్తారు? చంపేస్తారు, లేక కొడతారు, పెడతారు. అంత శోధన ఉంటుంది. మరి భక్తి జీవితం జీవించాలంటే, మంచి జీవితం జీవించాలంటే మనుషుల శోధన ఉంటుంది. తర్వాత సాధారణ శోధన కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక 1 నెల 2 నెలలు ఉండి మళ్ళీ పాత కదా పోతాం. నేనే అంతే. ఒత్తిడి తట్టుకోవాలంటే అక్కడ పైన సింహాసనాశుడే కూర్చుని ఉన్నాడు సరే, నూతన పరిస్థితి అంటాడు. 24 గంటలు ఆయన పాదాలను కొట్టడం సార్ అంటే చర్చలో ఉండి కూర్చోమని కాదు. ఎప్పుడు ఆయన మన హృదయంలో ఉంటే నూతనమైనవే. ఆయన మన హృదయంలో లేకపోతే అన్ని పాతయే. నూతన పరిష్కారం చెప్తున్నాడు కాబట్టి ఆయన మనము చోటు ఇవ్వాలి. యేసుప్రభుకు మనము చోటు ఇవ్వాలి. ఆయన గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. మన పనులు మనం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉండాలి. అందుకు చెప్తుండాలి, నూతన సమస్తమును నేను నూతన పరచగల శక్తిమంతుడు అని చెప్పాడు. ఆయన్ని నూతన పరిచాడు. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే ఎంత సన్మార్గుడు ఆగిపోయాడో చూద్దాం సార్. అపోస్తల కార్యములు
8వ అధ్యాయము 1, 2, 3 చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి భక్తిగల మనుషులు సైతానును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాలు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. సౌలు చేస్తున్న పని ఏంటి? ఇక్కడ సౌలైన ఒక ఆయన ఉన్నాడు, పాత నిబంధనలు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే సంఘమును జరుపుతూ ఉన్నాడు. సంఘం అంటే మనమే. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించకూడదు, అసలు యేసుంటే ఎవరు కుమారుడు కాదు, అలా చేయలేదు, ఏం లేదు, పాత నిబంధనలో ఉండాలని ఇలా ఆరాధన చేస్తున్న మనల్ని ఊహించుకొని పోతూ ఉంటుంది. ఎక్కడికి? ఆ సమాజ మందిరంలోకి ఊహించుకుంటూ ఉన్నారు. సంఘాన్ని ఎక్కడ కనబడతలేదు, స్టాండ్ వేసి ఇచ్చారు. ఎవరైనా క్రీస్తు నామంలో ప్రార్థన చేసినా, క్రీస్తు ప్రభువుకు ఆరాధన చేసినా, శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కలిసి ఒక స్టాండ్ వేసి సౌలుకి ఆయన చేసిన పని పెట్టారు. సంఘాన్ని తెలుపుతూ ఉన్నారు. స్తభను చంపేస్తూ ఉంటే, రావించి కొడుతూ ఉంటే ఆ పక్కనే ఉన్నాడు. ఎందుకు స్తభను చంపేశారు తెలుసా? నేను దేవుడిని చూస్తూ ఉన్నాను, స్తభను కూడా ఇశ్రాయేలుడే, ఆయన యేసుప్రభు గురించి సాక్షులు ఇస్తూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు వాళ్ళని. నిష్కరులారా, దేవుడు రక్షకుడు పంపితే అబద్ధం చెప్తే చంపిస్తారా, మీరు నరకానికి పోతారు అని చెప్పినందుకు, దేవుడు చెప్పినందుకు అరవై ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారంటే రాళ్ళు ఇచ్చుకొని ఆయన పెట్టి చంపినప్పుడు ఈయన అక్కడే ఉన్నారు. ఎవరు? ఇలా ఆయన కూడా చాలా మందిని చెప్పాడు, ఆయన కూడా చాలా మందిని గాయపరిచాడు. ఈ సంఘాన్ని తిరుగుతూ ఉన్నాడు. ఒక దుర్మార్గుడుగా కనపడుతూ ఉన్నాడు. ఎవరు? సౌలు. ఎక్కడ క్రీస్తు బిడ్డల్ని నిలబడడం లేదు, ప్రార్థనలు జరగడం లేదు, విరాళం ఇస్తూ ఉన్నారు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, వ్యాసుల దగ్గర, పరిశీలన దగ్గర, మత బోధనల దగ్గర చేస్తూ ఉన్నాడు. ఈ సౌలు చేస్తున్న పని ఈ విధంగా ఉంది. కాబట్టి ఈ సౌలుని దేవుడు ఎలా మార్చాడో మనం ఒకసారి చూడగలరు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. ప్రభు యొక్క శిక్షను శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తమకు ప్రాణదానమైనట్టు ఉద్యోగం, ప్రాణాలు ఆగుతాం. ఏమండి, మనం ప్రాణాలు పోషించుకోవడానికి ఏం చేస్తాం? ఎంతలేదా మీరు? ప్రాణాలు నిలబెట్టుకోవాలని ఏం చేస్తామో, ఏదో పని చేసుకోవాలా, ఏదో పని చేసుకుంటే ఇంత అన్నం సంపాదించుకుంటే తింటే నిలబడతాయి. ఏ పని చేసుకుంటే నిలబడతా ప్రాణం. 4 రోజులు నిలబడచ్చుకుంది ఆరోగ్యవంతులకి బాగా తెలిపో ఉండదు. నేను ఉండదా ఈ దరిద్ర అనేది అనుభవించలేదు, ఏడు పోద్దంట. మరి 4 రోజులు తినడానికి ఉంచుదా? కాబట్టి సౌలుకి ప్రాణాధారం ఏమైంది? దేవుని బిడ్డలు హింసించడం ఎంత గొప్ప చేద్దాం చూసారా సౌలు. అంటే జ్ఞానం ఏమైతే కుదరదు, ఇంకా డైరెక్ట్ దేవుని బిడ్డలు ఏం చేస్తున్నాడు? హింసిస్తూ ఉన్నాడు, హత్య చేస్తున్నాడు, హింసిస్తూ ఉన్నాడు. అదే ఆయన ప్రాణాధారం. ప్రధాన యాజకులకి వెళ్ళి పురుషులైనను స్త్రీలైనను
యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు ఆ. దమస్కులో నుండి ఆ. సమాజము వారికి పత్రికలు ఇమ్మని అడిగిరి. అడిగి అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరికి వచ్చి ఆ. వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ అతను చుట్టూ ప్రకాశించను. ఒకతడు నేల మీద పడి ఈవేళ నిన్ను హింసించుతున్నావని అతనితో ఒక స్వరము ఆగటం. చూడండి, ఇక ఉన్న ఊర్లు చాలేదు, జనాలందరూ అయిపోయారు, పొరుగురు వేయలేదు. ఇక ఇచ్చిన టైం అయిపోయింది. దేవుడు మనుషులకు కొంత టైం ఇస్తాడు. చదువు కూడా టైం ఇచ్చాడు. రెచ్చిపోతున్నాడు చదువు. మనలో కూడా బాప్తీసాలు పొంది దేవుని ఆలయంకి రాకుండా ఏం చేస్తాం? ఎన్ని రోజులు అయింది? 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది, ఎల్లరూ దేవుడు జరిగిందా? ఎలా చెప్తారు అంటే దేవుడు బిడ్డలు దేవుడి చేతులు చెరుకోవడానికి ఇష్టం లేదు. ఒకసారి ఒక అభ్యర్థి ఉంటాడు, ఒక అభ్యసి రాకపోతాడు. ఆయన చెప్పండి అలాగే ఉండదు. ఏమండి, ఆయన అభ్యర్థి అలాగే ఉండదు. కాబట్టి సౌలుని కూడా ఒక దెబ్బేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే సౌలు చేసిన పని ఏంటి? సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. చూసాడు, నీకు వచ్చిన టైం అయిపోయింది అబ్బాయి అని దర్శనం వచ్చింది. ఆ దర్శనం రాగానే ఏమైపోయాడు? సౌలు కింద పడిపోయాడు. చూసే అర్హత కూడా లేదు. ఆ వెలుగును చూడలేకపోతూ ఉన్నాడు సౌలు. వెలుగును చూడలేక కింద పడిపోయాడు. వచ్చిన వాళ్ళు కూడా ఆది కింద పడిపోయారు. చూడ గుణాలు ఇచ్చారన్నమాట. అక్కడ వీళ్ళు ఎవరైనా ప్రార్థన చేస్తే లేకపోవాలి. యేసు ప్రభు కార్యంలో దిగాలన్నమాట. ఆయన ఎప్పుడైతే మరి అక్కడికి వచ్చారో ఆ వెలుగు ఎప్పుడైతే చూసారో పడిపోయారు. అంటూ దేవుడు అంటూ ఉన్నాడు, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. నిజంగా సౌలు దేవుడిని హింసించడం లేదు. ఎవరు హింసిస్తున్నాడు? దేవుడు బిడ్డలను హింసిస్తూ ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నాను అంటే సౌలుకి అర్థం ఉంటుంది. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలు ఎవరైతే హింసిస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు వెళ్ళి, అబ్బాయి ఎందుకు నా బిడ్డలను బాధపడుతున్నావు, హింసిస్తున్నావు, ఏంటి కారణం అని అడుగుతాడు. ఎవరిని? మన బాధ పెట్టినాడు, మనం హింసించినాడు. మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు అని చాలా సార్లు విన్నాం. కాబట్టి మన శత్రువును ప్రశ్నిస్తూ ఉంటాడు, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తూ ఉన్నావు అంటే సౌలు అంటాడు, ప్రభువా నేను ఎవరు అసలు నేను నీకు హింసించడం ఏంటి? నా ఉద్యోగం చేసుకుంటే నేను వచ్చినాను కదా నాయన. చదవనాను నీవెవడమని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుతున్న యేసును దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. సౌలు దేవుణ్ణి హింసిస్తూ ఉన్నాడట. నిజానికి మనకి ఏమేమి రాయబడిందంటే అక్కడ ఆ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఆ సంఘం అనగా సంఘంలో మనుషులు హింసిస్తూ ఉన్నాడు. ఎవరో మనుషులు అంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలను హింసించినాడు, దేవుణ్ణి హింసించినట్టే. కాబట్టి మన తరఫున దేవుడు యుద్ధాలు చేసేవాడు ఉన్నాడు. అయితే దేవుడు అందరూ యుద్ధాలు చేస్తాడు కదని మన ఇష్టానుసారంగా జీవితాలు జీవించుకోవడం, మనము ఆయన చేతిలోకి వెళ్ళిపోవడం, ఆయన ఆధిపత్యంలో మనము వెళ్ళాలి. అప్పుడు యుద్ధాలు చేస్తాడు దేవుడు మన పక్షాన. సంఘం చేసి పని ఏంటంటే దేవుడిని ప్రార్థన చేస్తూ ఉంది, మంచి పని చేస్తుంటే హింసిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిని హింసించినట్టు పక్కన యేసుక్రీస్తు వారిని హింసించినట్టని మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు ఏమంటున్నాడు? ప్రభువా నీవెవడవని అడగగా ఆయన
నివసించుచున్న యేసు యేసు ఉమ్. లేచి లేచి పట్టణంలోనికి వెళ్ళుము పట్టణంలోకి వెళ్ళుము వెళ్ళుము. అక్కడ అక్కడ నీవు ఏమి చేయవలెనో ఆ. అది నీకు తెలుపబడును తెలుపబడును. చెప్పెను ఆ. అతనితో ఉమ్. ప్రయాణం చేసిన మనుషులు ఉమ్. ఆ స్వర్గ మీదకి గాని ఆ. ఎవరిని చూడక ఉమ్. మౌనులై నిలువబడిరి. సౌలు ఉమ్. నేల మీద నుండి లేచి లేచి కన్నులు తెరిచినను ఆ. ఏమీ చూడలేకపోయిన కనుక కనుక వారు అతన్ని చేయి పట్టుకుని ఆ. దమస్కులోనికి ఆ. నడిపించిరి. నడిపించేది. సౌలు. ఏమండి సౌలు పరిస్థితి ఏమైంది ఇక్కడ? చూపుకోలేదు. అలా అనుకుంటూ ఉంటారు. దేవుడి మీద శత్రుత్వం పెంచుకుని మేమే నెగ్గుతున్నాం అనుకుంటూ ఉంటారు. కానీ ఒకనొక టైం వస్తే సౌలు పని అయిపోయింది. ఇక్కడ గుడాలు అయిపోయాయి, సౌలు అయిపోయాడు. ఏం కనబడలేదు ఇప్పుడు? చూపు కనబడలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరెవరు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే దాడి ఇప్పుడు సౌలుని మళ్ళా దేవుడే బాగు చేయాలి. కాబట్టి ఈ మనుషులు తీసుకెళ్తున్నారు. అన్ని కానీ చదువున్నాం. దమస్కులో అననీయాను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని కనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచి చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇద్దరు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఏమండి ఒక భక్తుడు చెప్తున్నాడు, ఈయన ధర్మాత్ముడు, ఈయన సంఘాన్ని హింసించినాడు, ఈయనెందుకు బ్రహ్మా నువ్వు స్వస్థపడుతున్నావు అని అడిగితే ఆ హింసకుడిని, ఆ సంఘాన్ని హింసించేవాడిని, దేవుని బిడ్డలు హింసించేవాడిని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతను నేను అన్యజనులకు విలువగా లేక పెద్దల ఎదుట నాకు సాక్షిగా ఇతడు హింసకుడు దోషకుడు అననికరుడైన సౌలును మార్చుతివి, పౌలుగా చేసితివి. హింసకుడు దోషకుడు అననికరుడైన సౌలును మార్చుతివి, పౌలుగా చేతులు రక్తిని నేను ఇప్పుడు సౌలు ఎంత దుర్మార్గుడైనా యేసుక్రీస్తు వారు ఆధిపత్యంలో గెలిపోయారు. యేసుక్రీస్తు వారు ఆధిపత్యంలో గెలిపోయారు కాబట్టి ఆయన మార్చుతూ ఉన్నాడు. ఎలా మార్చున్నాడు? ఆయన చేతుల్లో గెలిపోయాడు కాబట్టి ఒక రొట్టు విడితే మరి అందరూ ఆకలి రొట్టు మీదుగా ఆ ఇశ్రాయేలు రొట్టెలు తింటారు కాబట్టి భోజనం చేస్తే మన ఆకలి తీరుతుంది. కాబట్టి హింసించి చంపేవాడు అహారం పెంచిపెట్టేవాడుగా ఆయన చేతిలోకి వెళ్ళాడు కాబట్టి ఆయన విరిసి
ఈ సౌలును పౌలుగా మార్చి ఆశీర్వదించేవాడుగా మార్చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిలోకి వెళ్ళాడు కాబట్టి ఈయన పాత జీవితం పోయి నూతనమైన జీవితం నేను ఆయనకి ఇస్తాను, పనికి రాని వాడిని నేను పనికొచ్చేవాడుగా మారుస్తాను, తీర్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే నూతన సంవత్సరం మనము కూడా మరి ఎందుకు పనికిరాని వాళ్ళు ఉన్నామేమో అని మనం అనుకుంటున్నామేమో అటువంటి ఆలోచన తీసుకెళ్తాం. యేసుప్రభు చేతిలోకి వెళ్దాం. సౌలు వెళ్ళాడు యేసుప్రభు చేతిలోకి. సౌలు వెళ్తే ఆయన ఇరిసి పంచిపెడుతూ ఉన్నాడు. ఎవరిని? పౌలునే పంచిపెడుతూ ఉన్నాడు. అందుకే నీ చేతిలో నేను రొట్టెను. ఆ రొట్టె ఎలాగైపోయాడు? యేసుప్రభు చేతిలో రొట్టె అయిపోయాడు. ఆ రొట్టె ఎక్కడికి వెళ్తుంది? మనుషుల దగ్గర. అంటే ఉపకారిగా మారిపోయాడు. హింసకుడు, దోషకుడు, ఆధికారుడైన ఈ సౌలు పౌలుగా మార్చి దేవుడు విలిసి ఆశీర్వదించాడు. అనేకులకు ఉపయోగకరంగా మార్చి వేస్తారన్నాడు. ఎవరిని? సౌలు. హత్య చేసిన వాడిని, దేవుడి బిడ్డలు హింసించిన వాడిని, దేవుడు లెక్క చేయని వాడిని ఏం చేస్తానంటున్నాడు? పౌలుగా మార్చి నా నామానికి ఘనత చేస్తాడు. నా నిమిత్తమైతుడు ఎన్నో ఇబ్బందులు పడతాడు. ఎందరో రాజుల చేత దెబ్బలు తింటూ ఉంటాడు, ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. నా నామాన్ని భరిస్తాడు. ఇతను మార్చి వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సౌలు ఇప్పుడు వరకు ఎలా ఉన్నాడంటే వెళ్ళగా కనపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? మీరే అయిపోయాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి చేతులకు వెళ్ళిపోయాడు. అందరికీ ఉపయోగకరంగా మారిపోయాడు. రొట్టెగా ఆయన మార్చిపోయాడు. ఆశీర్వాదం మార్పుడిగా ఆయన మారిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచడం చూచి ఉన్నారని చెప్పాను. మాకు కననీయ ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు చదివిస్తారు కదా అది. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుతానని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి కాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇక్కడ పూర్తిగా సౌలైన ఆయన జీవితం మారిపోయిన మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసి ఏం చేశాడు? ఒక భక్తుడి ద్వారా ప్రార్థన చేయించాడు. పోయిన చూపు ఆయనకి వచ్చింది. పోయిన చూపు పాపపు చూపు, పాపపు క్రియలతో చేసిన ఆ చూపు పోయింది. ఆ కంటి చూపు పోయింది. నూతనమైన కంటి చూపు వచ్చింది. చదువుకున్నా కదా ఇప్పుడు. ఆ కనుల నుండి ఏమొచ్చింది? పొరలు రాలిపోయి పాత చూపు పోయింది, కొత్త చూపు వచ్చింది. పాత జీవితము పోయింది, కొత్త జీవితము వచ్చింది. మనం కూడా ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏమండి రాత్రి 12 గంటల ముందు నుంచే ఒప్పేసుకొని నూతనమైన జీవితంలోకి వచ్చేయాలి. మనకు మనముగా భక్తులుగా మారలేము. సౌలు ఆయనగా మారగలిగాడా? బ్రహ్మాండుడే అయిపోయాడు. ఇప్పుడు ఎలా మారిపోయాడు? సౌలు పౌలుగా మారిపోయి అందరికి ఉపయోగకరంగా మారిపోయాడు. దేవుడి చేతిలో పడిపోయాడు. పాత జీవితం పోయింది, కొత్త జీవితం వచ్చింది. కొత్త జీవితంగా బాప్తిసం పొంది ఆహారం పుచ్చుకుని బాప్తిసం పొందడం అంటే మార్పు చెందడం. బాప్తిసం పొందడం మార్పు చెందడం. ఇదిగో క్రీస్తునందున్న ఎడల సమస్తము
నూతనము అవును, పాతము గతించును, సమస్తము నూతనము. ఇప్పుడు పాత జీవితం గతించిపోయింది. ఎవరికి? చూడండి, ఏ జీవితం వచ్చింది? కొత్త జీవితం వచ్చింది. ఎవరు ఇచ్చారా కొత్త జీవితం? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అదే కొత్త జీవితం రావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం రావాలి, ఆయన మాట వినాలి. పౌలు మరి యేసుక్రీస్తు వారి మాట విన్నారా లేదా? ముగించుకుందాం. అయిపోయింది, ఏమొచ్చింది? విన్నారు లేదా? విన్నారు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? నూతన జీవితం, కొత్త జీవితం వచ్చింది. యేసు ప్రభు చూసారా ఎలాంటి వ్యక్తిని ఎలా మార్చివేశాడు? చేతులు పెడితే మనం కూడా ఆ విధంగానే మారుతాం. కాబట్టి నూతన సంవత్సరంలో ఆయన చేతులకి ఇవ్వడం, ఆయన వాక్యం ప్రకారం నడుచుకుందాం. మరి పౌలు అనే అందరికీ ఉపయోగపడదాం, సహాయం చేద్దాం, లేక ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మరి దేవుని బిడ్డగా మారుకుంటాం. పరలోకానికి మనము అయిపోయింది. మరి కేక్ కూడా మనకు వచ్చారు, బుక్ చేసుకుంటాం మనం. కాబట్టి నూతన సంవత్సరంలో నూతనమైన తీర్మానాలు చాలా మంది తీసుకుంటూ ఉంటాం, కానీ మనలో అందులో పడిపోతూ ఉంటాం. పడకుండా ఉండాలంటే యేసు ప్రభు ఆ చేతిలో మనం వెళ్ళిపోవాలి. పౌలు మరలా పడిపోలేనికి వెనకాలేదు, మహాభక్తుడిగా మారిపోయాడు. పౌలు వస్త్రము చెంగు ముట్టుకుంటే రోగులు స్వస్థపడ్డారంట, అంత భక్తుడిగా మారిపోయాడు. దుర్మార్గుడు, దుష్టుడు, హింసకుడైన పౌలు, దేవుడి సంఘాలు పాలు చేసే పౌలు భక్తుడిగా మారిపోయాడు. కాబట్టి ఎందుకనగా దేవుడి చేతులకు పౌలు వెళ్ళాడు. అలాగే నూతనంగా ఈ నూతన సంవత్సరంలో దేవుడి చేతులకు మనం వెళ్ళిపోతాం. ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉందాం, దేవుని విడిగా బతుకుదాం, దేవుడిచ్చే ఆ మహిమరాజ్యం పొందుతాం. ముగిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మన ಎಲ್ಲರಿಗೂ తోడైండును గాక. మరి వర్షాలు రాకుండా అభ్యసించిన దేవుడు కూడా ఏమనుకుంటున్నా ఆ సమయంలో మరి నా మీద తాత చాలా సీరియస్ అయిపోయాను. మరి టెస్ట్లోకి వెళ్దాం, ఇక్కడ ఉండిన నాకు ఉండిపోయాను. మరి దేవుడు ఎందుకు వ్యవసాయం చేసేది కానీ ఏ తరపున దేవుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన పెట్టి అక్కడ కలిగింది. ఏం స్తోత్రం. మీరు గౌరవం ఉండాలి. సంబరాలని సంఘస్థులకు అందరాలు పొందుతున్నాను. దేవుడు 2025 సంవత్సరం సజీవన కాచి కాపాడడానికి వందనాలండి. మా దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలు చేశాడు. ఎందుకంటే మా మామయ్య వెళ్తాం వచ్చాడు, ఆయన మా పెద్ద వద్దులేదు. అయినా దేవుడు వాళ్ళు అనుకున్న కార్యక్రమం జరిగిస్తున్నారు. కుటుంబస్తులు అందరూ కలిసి దేవుడు జరుగునే ఉండాలనుకున్నారు. మా దేవుడు ఆవిడ లేకపోయినా మరి ఆ బిడ్డల ద్వారా కార్యక్రమం జరిగిస్తున్నందుకు దేవుడు నామానికి వందనాలు. అనేక వచ్చి సంఘస్థులందరికీ కూడా వందనాలు. మరి 2021 సంవత్సరంలో దేవుడు మా పట్ల ఎన్నో మేలు చేశారు. ముఖ్యంగా నా భర్త విషయంలో అయితే చాలా మేలు చేశారు. కన్నడ వచ్చినప్పుడు నాకు ఇచ్చే అబ్బాయి వేసిన దేవుడు అభివృద్ధి స్వస్థపరిచాడు. మరి మగకుండా కూడా మా చిన్నమావి కన్నడ వచ్చింది, కావాలని అనుకుంటూ దేవుడు చాలా మేలు చేశాడు. చిన్న కూడా వచ్చింది కదా దేవుడు అందరినీ కాచి కాపాడి మళ్ళీ ఆయన సన్నిధిలో వచ్చినందుకు దేవుడు మనం ఏమి ఇచ్చినా అన్నాడు మేము తీర్చుకోలేదు తండ్రి. అందులో వందనాలు. అలాగే మరి అక్కడ విషయంలో మరి ఒకటి ఒంటరిగా పోరాడుతుంది. దేవుడు కూడా మనం వెళ్ళిపోయినప్పటి నుంచి కూడా ఆ బిడ్డ క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తీసుకొస్తున్నాడు. మరి దినాలని సన్నిధిలో లేదు, మరి దయచేసి తీసుకువెళ్ళింది. ఆ బిడ్డ కూడా దేవుడు దినదినంగా ఆయుష్ ఇస్తున్నాడు. ఆ బిడ్డను బట్టి కూడా దేవుడు నామాలు పొందనాలు. అలాగే నా భర్త ఈ విషయంలో కూడా 2 సార్లు క్యాష్ తేడా వచ్చింది. 2 సార్లు కూడా దేవుడు చాలా మేలు చేశాడు. ఒకసారి 30,000 వచ్చింది, ఇంకోసారి అయితే 16,000 వచ్చింది. మరి దేవుడు మా పక్షాలు ఉండి
మా ప్రార్థన ఆలకించి మీ సంఘ ప్రార్థన ఆలకించి మళ్ళీ పోయిన డబ్బులన్నీ తిరిగి వచ్చేలా చేశాడు. మరి దేవుడు చేసిన మేలు మేము ఏమి ఇచ్చి మేము తీర్చుకోలేము. మరి మా బిడ్డల విషయంలో కూడా దేవుడు మేలు చేస్తున్నారు. స్కూల్కి వెళ్తున్నారు, ప్రయాణాల్లో కూడా దేవుడు కాచి కాపాడుతున్నాడు. అలాగే మా కుటుంబ విషయంలో కూడా ఎంతో మేలు చేస్తున్నాడు దేవుడు. మరి ఈ సంవత్సరంలో కూడా మాకు మేలు చేసేలాగా ఈ సంఘాలు ప్రార్థన చేయమని దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించిన గాక. మా బావగారు మరి కెనరా బ్యాంక్ ఉంది, క్యాషియర్గా మరి మన ప్రమోషన్ వచ్చింది. ఆ క్యాషియర్ విధానంలో కూడా మరి ఎంత మీ బ్యాంకులో తెలుసు కదా, చాలా ఆందోళనగా ఉంటుంది. ఒక పక్కన క్యాష్ తీసుకోవాలంటే ఒక పక్కన విత్డ్రా చేయడానికి ఇవన్నీ రెడీగా ఉంటాయి. ఆ టెన్షన్లో మరి చాలాసార్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దేవుడు మనం ప్రార్థన చేస్తే తిరిగి ఇచ్చేసినాగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఏ పెట్టుబడి కూడా లేకుండా దేవుడు ఎవరికి ఇచ్చాడు మళ్ళీ ఆ వ్యక్తిని తెచ్చిచ్చేసాడు అంటారు. దేవుడు మన ప్రార్థనను ఆలకించాడు. దేవుని స్తోత్రం చేస్తాం. ఇంకా ఎవరైనా అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన చిన్నకి నా వందనాలు. దేవుడు గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు మమ్మల్ని అనుకుంటున్నానని ఎన్నో గడుపుల నుంచి కాచి కాపాడినందుకు వందనాలు. ఇంటికి వెళ్తున్నాను కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా దేవుడు చాలా మేలు చేస్తున్నారు. ప్రతి నిమిషం ప్రతిదీ కూడా టెన్షన్తోనే ప్రతిదీ కూడా డ్యూటీకి వెళ్తూనే ఉంటే మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా చాలా టెన్షన్తోనే ఉంటున్నాం. అన్నిటిలో కూడా దేవుడు కాపాడుతున్నారు. మా కుటుంబాన్ని అందరినీ చిన్న బిడ్డలు ఉన్నారు, పసుపులో ఉన్నారు, పాలకాయలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళిపోయి ఉన్నారు, అమ్మేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ కరోనా నుండి మా కుటుంబాన్ని అందరినీ కాచి కాపాడినందుకు దేవుడు బాగున్నాను. ప్రతి సంవత్సరం కూడా నాను ఈ సంవత్సరం నాలుగు ఈ సంవత్సరం లేదు కానీ కుటుంబంలో కొంతమంది కోరుకుంటాను. అందరి డబ్బులు బట్టి దేవుడికి వందనాలు. ఈ సాక్షి దేవుడు ప్రేమిస్తున్నాను. సంవత్సరం వరకు దేవుడు మరి కాసి కాపాడారు. మరి ఏ ఆదివారం కూడా నేను మిస్ అవ్వకుండా మరి దేవుని సన్నిధికి వస్తూ దేవుడు నాకు చోటుపాటు తీర్చాడండి. మరి మా పిల్లల విషయంలో చదువు విషయంలో అన్ని విషయాలు దేవుడు మరి పద్ధతిలో నడిపిస్తున్నాడండి. అలాగే నాకు చిన్న ఉద్యోగం వచ్చిందండి, అది క్రమంగా చేసుకుంటున్నానండి. మరి సెలవమ్మని అడిగారండి, ఇచ్చారండి. క్రిస్మస్కి హాజరవుతామమ్మా ఇస్తానని చెప్పారండి. ఏమి అనకుండా నాకు క్రిస్మస్కి సెలవు ఇచ్చారండి. ఇంకా ప్రయాణంలో ఎక్కడికే రాత్రి పది దేవుడు నాకు తోడు ఉన్నాడండి. అలాగే కాలేజీ విషయంలో నన్ను బాగా చూసుకుంటున్నానండి. అందరి విషయంలో జీతం కూడా పెంచారండి. దేవుడు పొందాలి. నాతో కూడా తేడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధంగా నామాన్ని నూతన సంవత్సరంలో కేకు కడుగు ద్వారా తీర్పుదానాన్ని మా జీవితాలు ప్రభావ వేసేది లేకుండా వేరే ప్రమాదాలు లేకుండా ఆయన మరి తీర్పుదనంతో ముందులాగా ఇసమైన ప్రయత్నం వాళ్ళు దేన్ని ప్రారంభింపజేసి ఆ కణాలు చేసిన వారికి ఇచ్చారు తండ్రి. ప్రభావ నూతన సంవత్సరంలో నూతనమైన జీవితాన్ని మీరే మాకు ప్రసాదించండి. అది విధంగా ఈ కేకుని కట్ చేస్తూ యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.